ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి చరిత్ర గురించి తెలుసుకున్నట్టయితే అంతర్జాతీయ స్థాయిలో ఏ ధార్మిక సంస్థకు లేని రీతిలో ఒక్క ఏడుకొండల వాడికే ఆస్తులు, వనరులు, సిబ్బంది, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. అందరి కోరికలు తీర్చే ఆ సప్తగిరీషునికి నిత్యం జరిగే వైభోగము, కైంకర్యాలు ఇతర ఆలయాలతో పోలిస్తే అనంతం, అద్వితీయమనే చెప్పాలి. ఇవన్నీ భక్తజనానికి తెలిసేలా టీటీడీ వివిధ రూపాల్లో కృషి చేస్తోంది. 76 ఏళ్లుగా సప్తగిరి పత్రిక అన్నమాట. స్వామివారి విశిష్టత సేవలను తెలిపేందుకు టీటీడీ స్వంతంగా సప్తగిరి అనే మాస పత్రికను 1949లో ఒక బులెటిన్గా ప్రారంభించింది. 1972లో తెలుగు, తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించడం మొదలుపెట్టారు. సంస్కృతంలో 2014 నుంచి అందించారు. 2016లో పత్రికను పూర్తి స్థాయిలో కలర్లో వివిధ చిత్రాలతో ముద్రిస్తున్నారు. ఆన్లైన్లోనూ అందుబాటులోకి ఉంచుతారు. మహత్తుల కాలంలోనే అంటే 1935లో టీటీడీ స్వంతంగా ముద్రణాలయాన్ని ప్రారంభించింది. ఇంకొక విషయం ఏంటంటే టీటీడీ ఆధ్వర్యంలో 90 ఏళ్లుగా ప్రత్యేకంగా ప్రచురణల విభాగం కొనసాగుతుంది. ఇందులో పురాణ, భాగవత, ఇతిహాస, చిన్నపిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. గోవిందనామాలు, అన్నమాచార్య కీర్తనలు, ఆలయ చరిత్రల విశేషాలు ముద్రించి విక్రయిస్తున్నారు. కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో ఉచితంగా ఇస్తారన్నమాట. 350 పుస్తకాలు ముద్రించారు. ప్రస్తుతం ఆన్లైన్లోనే 1800కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. సేవల ప్రసారం ఏంటంటే ఎస్వీబీసీ ద్వారా ఆధ్యాత్మిక ప్రచారంతో పాటు స్వామివారి విశిష్టత, వైభవాన్ని చాటుతున్నారు. నిత్యం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే కార్యక్రమాలను తిరుపతిలోనే నమూనా ఆలయంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 2008 జూలై 17న తెలుగులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే ఎస్వీబీసీ ఛానల్కు శ్రీకారం చుట్టారు. 24 గంటలు తిరుమలతో పాటు అనుబంధ ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇది అన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము. ఇప్పుడు అందిన వార్త. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.